అంబానీయా మజాకా? అంబానీ ఇంట అంటే పెళ్ళంటే మజాకా ఏంది? ఇక ప్రీ వెడ్డింగ్ పేరు చెప్పి 2000 కోట్ల వరకు ఖర్చు పెట్టిర్రంట. ఓయమ్మనే 2000 కోట్లంట చూసిర్రా? ఇన్నరా? ఈ 2000 కోట్లు ఉంటే గనక మనమైతే జీవితాంతం సెటిల్ అయిపోవచ్చు. అయితే ఇప్పుడు ప్రపంచ కుబేరుడైన ముఖేష్ అంబానీకి ఈ ఖర్చు ఎంత మాత్రం మొత్తం అని చెప్పేసి మస్తుగా అంటున్నారు. ఇక అందుకే ఇంతకు మించి కూడా పెళ్లి వేడుకలో ఉండబోతున్నారని, పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా చేసుకోబోతున్నారని చెప్పేసి ఇప్పుడు అంచనాలు అయితే వేస్తున్నారు. అయితే మొదటి ప్రీ వెడ్డింగ్ జామ్‌నగర్‌లో చేసిర్రు. ఇక రెండో ప్రీ వెడ్డింగ్ కూడా అంతకు మించి ఫ్రాన్స్‌లో ఒక క్రూజ్ షిప్‌లో ఏర్పాటు చేసిర్రంట. ఇక దీనికి గాను ప్రపంచ దిగ్గజాలందరూ దీపికా పడుకొనే, అమితాబ్ బచ్చన్ లాంటోళ్ళు, గట్లనే అలియా భట్, ఖైరా అద్వానీ ఇట్లాంటి పెద్ద పెద్దోళ్ళందరూ హాజరయ్యారంట. ఇక దాంట్లో అసలు ఏం తిన్నరా? ఏంది అసలు ఈ వేడుక ఎట్లా జరిగిందనేది చాలా మంది గుసగుసలాడుతున్నారు. ఇక ఏం పెట్టిర్రు? అసలు అన్ని వెరైటీలు పెట్టిర్రు. అన్ని వెరైటీలు అసలు ఎవడైనా తినగలడా? అని మస్తుగా మాట్లాడుకున్నాం కదా మనం. ఇప్పుడు దాని గురించి ఒక అమ్మడు చెప్పుకుంటూ వచ్చింది. అయితే ఆ అమ్మడు ఎవరనంటే మన బాలీవుడ్ నటి అయిన సారా అలీ ఖాన్. ఒక రీసెంట్ ఇంటర్వ్యూలా అంబానీ పెళ్లికి హాజరైన అనుభవం ఎట్లా ఉన్నది? ఎట్లా అనిపించినది అని ఇక ఇంటర్వ్యూవర్ అడిగితే ఈమె మంచిగా ఆన్సర్ ఇచ్చింది. గదేందనంటే అంబానీ ఇంట శానా గ్రూపులు అసలు ఏం తిన్నాం అని చెప్పేసి గ్రూపులు కట్టి మరి ఒక్కొక్కరుగా షేర్చా అనేది పెట్టుకున్నారు. అంబానీ ఇంట బంగారం వడ్డిస్తున్నారు. ఎక్కడ చూసినా వజ్రాలే కనిపిస్తున్నాయి. అయితే ఆళ్ళు మాకు బంగారం వడ్డిస్తుంటే మేము రోటీలల్లా బంగారం పెట్టుకొని తిన్నాము. ఒట్టేసి చెప్తున్నా ప్రతి చోట వజ్రాలే కనిపించినాయి అని సారా అలీ ఖాన్ చాలా చమత్కారంగా, చాలా శిల్పిగా చెప్పుకొచ్చింది. ఇక ఈ అమ్మడు ఇంత సరదాగా చెప్పినా గానీ ఈళ్ళిద్దరు నీతా అంబానీ, ముఖేష్ అంబానీ మాత్రం మస్తుగా ప్రేమగా, ఆప్యాయంగా చూసుకుంటారని, ఆప్యాయంగా ఆహ్వానిస్తారని చెప్పుకొచ్చింది. నేను అనంత్ అంబానీతోని సదుకున్నా. అట్లనే నాకు రాధికా మర్చెంట్ కూడా తెలుసు అని ఆమె గుర్తు చేసుకున్నది. ఇక ఇప్పుడు ఈ సందర్భంగా పెళ్లి కూడా జూలై నెలలో జరగబోతున్నదంట. గది కూడా జియో కన్వెన్షన్ సెంటర్‌లా గ్రాండ్‌గా చేయబోతున్నారంట. మళ్ళా ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ కూడా 2 సార్లు జరుపుకున్నారు. ఇక మళ్ళా ఇప్పుడు పెళ్లి వేడుక అనంటే ఈ పెళ్లి వేడుక పార్టీ కూడా 3 రోజులు జరుపుకుంటున్నారంట. చూసిర్రా? ఇగ ప్రీ వెడ్డింగే ఈ స్థాయిలో ఉన్నదంటే ఇక పెళ్లి ఏ విధంగా ఉంటదో అనేది మీ ఊహలకే వదిలేస్తున్నా. అయితే ఈ ప్రీ వెడ్డింగ్‌కే ఇంతమంది హాజరు కాగా పెళ్ళికి ఇంకెంతమంది హాజరవుతారో అనేది ఇప్పుడు మస్తుగా వైరల్‌గా మారింది. మస్తు చర్చ అయితే చేసుకుంటున్నారు. అయితే రీసెంట్‌గానే పెళ్లి పత్రిక వదిలిర్రంట. ఇక ఇది కూడా మస్తుగా సోషల్ మీడియాలో వైరల్ అయితున్నదంట. ఇక ఇప్పుడు ఎంతమంది వస్తారు పెళ్ళికి? ఏంది? ఇక ఇట్లా పెళ్ళని చెప్పి రిసెప్షన్, వెడ్డింగ్‌లు అని చెప్పుకుంటనే అతిథులందరిని ఊరిస్తున్నారు. ఇక పెళ్ళికి రాకుండా పోతారా? ఎవరు పోకుండా ఉంటారు చెప్పురి? ఇక పెళ్ళికి గూడా ఎంతమంది హాజరైతారంటారు? ఇంక మీకేమనిపిస్తున్నదనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆడ గంటుంటది అది గూడా నొక్కురి మళ్ళొస్తా.